ఒక ఊరిలో అనిల్ అనే యువకుడు ఉండేవాడు. చదువు పూర్తయింది కాని ఉద్యోగం దొరకలేదు. ప్రతిరోజు ఇంట్లో ఖాళీగా ఉండేవాడు. ఒకరోజు అనిల్ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాడు. రోడ్డు పక్కన వృద్ధురాలు కూర్చొని పండ్లు అమ్ముతుంది. కాని ఎవరు దృష్టి పెట్టడం లేదు. అమ్మా, మీకు ఏమైంది? మిగతా వాళ్లలా మీరు కూడా కూర్చుని పండ్లు అమ్ముతారా? బాబూ, 3 రోజుల నుండి ఆకలితో ఉన్నాను. ఈ పండ్లు అమ్మితే కొద్దిగా తినగలను అనుకుంటున్నాను. అనిల్ చప్పుడు చేయకుండా ఆమె దగ్గర ఉన్న పండ్లన్నీ కొనేశాడు. ఆమె కన్నుల్లో నీరు తట్టింది. ఆ సాయంత్రం అనిల్కు ఫోన్ కాల్ వచ్చింది. అది అతను అప్లై చేసిన కంపెనీ నుంచి. తను ఎవరో కాదు, ఆ వృద్ధురాలి కుమార్తె. అదే కంపెనీలో హెచ్ఆర్. తల్లి మాటలు విని ఆమె అనిల్కు అవకాశాన్ని ఇచ్చింది. చిన్న సహాయం చాలా పెద్ద మార్పుకు దారి తీస్తుంది. మన మంచితనమే మన భవిష్యత్తు. సహాయం చేసేవాడిగా ఉండి సాయం పొందేలా మారిపో. పూర్వం కృష్ణాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామానికి చివరిలో చిన్న పూరి గుడిసెలో గంగయ్య, గౌరీ అనే దంపతులు ఉండేవారు. గంగయ్య అదే గ్రామంలో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. గౌరీ ఇంటి దగ్గరే తాటాకు బుట్టలను అల్లుతూ ఉండేది. వారు కటిక పేదవారు అయినప్పటికీ నిత్యం అమ్మవారిని పూజిస్తూ ఉండేవారు. అలా ఒక రోజు పూజ చేస్తూ, అమ్మా, మా దగ్గర ఏమి లేకపోయినా నీకు నిత్యం పూజ చేసుకుంటున్నాము. మాకు పెళ్ళయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ మాకు సంతానం అనేదే లేదు. మాకు సంతానం కలిగేలా చూడు తల్లి. అలా రోజువారికి సంతానం కలగడం కోసం అమ్మవారిని నిత్యం మొక్కుకుంటూనే ఉండేవారు. గంగయ్య రోజు పని కోసం ఊర్లోకి వెళ్లి చిన్న చిన్న పనులు చేస్తూ చీకటి పడేసరికి పనులన్నీ ముగించుకొని చాలని డబ్బులతో ఇంటికి వెళ్లేవాడు. గౌరీ, పనిచేసి వచ్చి అలసిపోయాను. కొంచెం ఏదైనా ఉంటే పెట్టు. ఇంట్లో సరుకులు అన్ని నిండుకున్నాయి అండి. ఏమీ లేవు. దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకుని వద్దామన్నా ఇంట్లో చిల్లి గవ్వ లేదు. పోనీ నేను తయారు చేసిన బుట్టలు అమ్మితేనైనా డబ్బులు వస్తాయనుకున్నాను. కాని ఎవరు కొనడానికే రాలేదు. గౌరీ, మనం రోజు అమ్మవారిని వేడుకుంటున్నా మనకి సంతానం కాదు కదా, మన మీద దయ కూడా చూపించట్లేదు. అమ్మ మన మీద బాగా కోపంగా ఉన్నట్టుంది. ఈ లోకంలో అందరిని పుట్టించి వాళ్ళందరికీ సంతోషాలని, సిరిసంపదలను ఇచ్చి మనకి మాత్రమే బాధలను ఇస్తుంది. అమ్మ మనకి ఎప్పుడు అండగా తోడుగానే ఉంటుంది. మనకు రెక్కలు ఇచ్చింది కష్టపడి పనిచేయడానికి. ఈ మాత్రం కూడా లేని వాళ్ళు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. అందుకని మనం ఉన్నదంట్లోనే తృప్తిపడి కష్టపడి పని చేద్దాం. మనకి మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా మన కష్టాలన్నీ ఇష్టాలుగా మార్చుకుంటూ ఆనందంగా ఉండాలి. అవును, నువ్వు చెప్పింది నిజమే. వచ్చే మంచి రోజుల గురించి ఎదురు చూడటం తప్ప మనం ఏం చేయగలం? సరే అయితే, నేను తీసుకొని వచ్చిన డబ్బులతో ఇప్పుడే దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకుని వస్తాను అని గంగయ్య దుకాణానికి వెళ్లి ఆ వచ్చిన డబ్బులతో సరుకులు తీసుకొని ఇంటికి వస్తాడు. గౌరీ తెచ్చిన సరుకులతో వంట చేసి గంగయ్యకు పెడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజు గంగయ్య పని వెతుక్కోవడానికి ఊర్లోకి వెళ్తాడు. అలా సాయంత్రం వరకు ఊర్లో తిరుగుతూనే ఉంటాడు. కాని ఏ ఒక్కరు పని ఇవ్వకపోయేసరికి ఇంటికి తిరిగి ప్రయాణమావడానికి సిద్ధం అవుతాడు. ఇంతలో ఉన్నట్టుండి వర్షం రావడంతో అక్కడే దగ్గర్లో ఉన్న ఒక ఇంటి అరుగుపై నిల్చొని తనలో తాను ఇలా అనుకుంటాడు. అమ్మా, ఏం జన్మమ్మ మాది. పొద్దున్ననగా వచ్చి ఊరంతా తిరుగుతూ ఉన్నాను. ఇంతవరకు ఎవ్వరూ పని ఇచ్చిందే లేదు. ఇప్పుడు చూస్తే ఇంత వర్షం వస్తుంది. ఇంకా ఈ రోజుకు పని దొరకదు. ఇంకిక్కడ ఉండి ఏమీ ఉపయోగం లేదు. ఇక ఇంటికి వెళ్ళిపోతాను. అలా బాధపడుతూ వర్షంలోనే ఇంటికి చేరుకుంటాడు. ఇంతలో ఇంటికి వచ్చిన గంగయ్యతో గౌరీ,
ఏమండి, వరలక్ష్మి వ్రతం వస్తుంది. మనం కొంచెం కష్టపడి పనిచేస్తే మనకు కొంచెం డబ్బులు మిగులుతాయి. వాటితో మనం వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు. ఏమంటారు? ఏమి వరలక్ష్మి వ్రతమో ఏమో, మన దగ్గర చూస్తే నయా పైసా లేదు. ఈ రోజు పొద్దున్నుండి సాయంత్రం వరకు ఊర్లో కాళ్ళు అరిగేటట్లు తిరుగుతూ ఉన్నాను. కాని ఏ ఒక్కరు పని గురించి పిలిచిందే లేదు. ఇంకా ఇలాగే ఉంటే మనం పూజకు పువ్వులు కొనడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండవు. అయిన నువ్వు వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి ఆలోచిస్తున్నావు. నేను మనకి రేపు ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తున్నాను. నువ్వు ఏమి వరలక్ష్మి వ్రతం గురించి అసలు పెట్టుకోకు అని గంగయ్య అన్న వెంటనే గౌరీ బాధపడుతూ, తల్లి, ఈయన చూస్తే ఇలా అంటున్నారు. అయినా ఆయన అన్నది నిజమే. రేపు ఎలా గడుస్తుందో అనేదే మాకొక పెద్ద చిక్కు ప్రశ్నలా ఉంటుంది. కాని ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను కొలుస్తూనే ఉన్నాము. ఈసారి నీ పూజను నువ్వే మా చేత చేయించుకోవాలి తల్లి అని బాధపడుతూ లక్ష్మీదేవి పటానికి దండం పెట్టుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే గంగయ్య పని ఉంటుందో లేదో అని ఆలోచిస్తూ ఊర్లోకి వెళ్తాడు. అలా వెళ్తున్న గంగయ్యకు దారిలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. గంగయ్య అతని దగ్గరకు వెళ్లి, అయ్యా, ఏమైంది? ఎవరి గురించైనా ఎదురు చూస్తున్నారా? పట్నం నుండి సరుకులు తీసుకొని వస్తున్నాను. నిన్న వర్షం కారణంగా ఈ ఎడ్ల బండి చక్రం మట్టిలో కూరుకుపోయింది. నా దుకాణం ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నాకు ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఇక్కడ వేచి ఉన్నాను. సహాయమే కదండి, నేను చేస్తాను. మీరు దుకాణం దగ్గరకు దారి చెప్పండి. నేను వీటిని మీ దుకాణం దగ్గరకు చేరుస్తాను. అలా కొంతసేపటికి గంగయ్య ఆ సరుకులన్నింటినీ దుకాణం వద్దకు చేరుస్తాడు. కూలి ఎంతైంది? అయ్యా, మీరు సహాయం చేయమని అడిగారు. సహాయానికి కూలి ఉండదు. చూడటానికి చాలా మంచి వాడిలాగా ఉన్నావ్. నీ పేరేమిటి? నువ్వు ఏం పని చేస్తావ్? అయ్యా, నా పేరు గంగయ్య. నేను ఈ ఊరిలోనే చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ ఉంటాను. కానీ గత 2-3 రోజులుగా నాకు ఏ పని దొరకక బాధపడుతున్నాను. సరే అయితే, ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. నా దుకాణంలోనే ఏదో ఒక పని ఇస్తాను. రేపటి నుండి పనిలోకి వచ్చేయండి. సంతోషం అయ్యా, మీరు నాకు చేసిన మేలు నా జీవితంలో మర్చిపోలేను అని సంతోషపడుతూ ఇంటికి వెళ్తుంటాడు. ఇంతలో ఇంటి దగ్గర ఉన్న గౌరీ దగ్గరకు 2 దంపతులు వచ్చి, మా అమ్మాయి పెళ్లి ఉంది. పెళ్లికి సంబంధించి కొన్ని బుట్టలు కావాలి. 2-3 రోజుల్లో వచ్చి తీసుకొని వెళ్తాం. సరే అమ్మగారు, మీకు కావలసిన బుట్టలన్నీ 2 రోజుల్లో సిద్ధం చేసి ఉంచుతాను. అలా చీకటి పడుతుంది. గంగయ్య ఇంటికి చేరుకొని జరిగిందంతా గౌరీకి చెప్తాడు. అలాగే గౌరీ బుట్టలు కొనుక్కోవడానికి వచ్చిన వారి సంగతి చెప్తుంది. అలా మరుసటి రోజు ఉదయాన్నే గంగయ్య దుకాణం వద్దకు వెళ్తాడు. అలాగే గౌరీ బుట్టలు అల్లడం ప్రారంభిస్తుంది. అలా కొన్ని రోజులకి వరలక్ష్మి వ్రతం రానే వస్తుంది. ఆ రోజున గంగయ్య, గౌరీ అమ్మవారికి వ్రతం చేసుకుంటారు. ఇక అప్పటినుంచి వారు కష్టపడుతూ వారికి ఉన్నదంట్లోనే ఎవరికో ఒకరికి సహాయపడుతూ తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. అమ్మవారు మన ముందు ప్రత్యక్షమే కానవసరం లేదు. మనం చేసే పని మంచిదైతే ఆ అమ్మ మనకు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తుంది. అందుకే అధైర్యపడకుండా మనం మన జీవితంలో జరిగే ప్రతి సమస్యను ఎదుర్కొని ఆ దైవంపై భారం వేసి ముందుకు నడవాలి. ఆ దైవమే మనకి తప్పకుండా దారి చూపిస్తుంది. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చెరువు ఒడ్డున 2 కోడళ్ల ఇల్లు. అనగనగా రామాపురం అనే గ్రామంలో శారద కుటుంబం ఉండేది. శారద కుటుంబంలో భర్త రామయ్య, పెద్ద కొడుకు రమేష్, పెద్ద కొడలు రమ్య, చిన్న కొడుకు రవి, చిన్న కోడలు చంద్రిక ఉండేవారు. ఏంటండి, ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు? అదే, ఆ చెరువు దగ్గర మనకు స్థలం ఉంది కదా, ఆ స్థలాన్ని ఊరికే ఎందుకట్ట వదిలేయటమా అని. ఇంకెప్పుడు ఆ స్థలం గురించి ఎత్తకండి. దయచేసి కుదిరితే అమ్మేద్దాం. ఇంతలోనే అక్కడికి వస్తుంది రమ్య. ఏంటి అత్తయ్య, స్థలం అంటున్నారు, అమ్మేస్తాం అంటున్నారు. ఏంటి విషయం? నీకెందుకు రమ్య? స్థలం లేదు, ఏమీ లేదు. ఇంతలోనే అక్కడికి వచ్చిన చిన్న కోడలు.
అత్తయ్య, ఇలా ఇన్స్టా వీడియో చూడండి. ఒకావిడ ముగ్గేసినందుకు ఎన్ని లైక్స్ వచ్చాయో. అయితే ఇప్పుడేం చేయమంటావ్? వాళ్లకు లైక్లు వస్తే మనకేంటి చెప్పు. అది కాదు అత్తయ్య, ఇప్పుడు ట్రెండింగ్ లో ఏముందంటే ముసలి వాళ్ళ వీడియోస్ చేస్తుంటే చాలా పాపులర్ అవుతున్నాయి. అందుకే. మొత్తానికి నన్ను ఇందులో లాగాలనుకుంటున్నావా? ఇందులో తప్పేముంది అత్తయ్య? సరే, మీ ఇష్టం అత్తయ్య. మిమ్మల్ని పాపులర్ చేద్దామనుకుంటే మీరు ఒప్పుకోట్లేదు. ఏం చేయని మరి మీ కర్మ అంటూ చిన్న కోడలు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదేంటి రమ్య, చంద్రిక అలా అనింది? వీడియోలు తీయమని నేనేం అడగలేదుగా. ఈ ఇన్స్టా వల్ల పిచ్చిదైపోతుంది ఏంటో పాపం. తానే నెమ్మదిగా మారుతుందిలేండి అత్తయ్య. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజు శారద, చంద్రిక, ఎక్కడికి వెళ్తున్నావ్? బట్టలన్నీ తీసుకొని వెళ్తున్నావ్ ఎందుకు? చెరువు దగ్గరకు తీసుకొని వెళ్తున్నా అత్తయ్య. అదేంటి, మన దగ్గర ఉతకవా? ఉతకొచ్చు అత్తయ్య, వాషింగ్ మిషన్ కూడా ఉంది. కానీ చెరువులో బట్టలు ఉతికితే ఎంత తెల్లగా వస్తాయో నా ఫాలోవర్స్ కి చెప్పడానికి చెరువు దగ్గరకు వెళ్తున్నాను, బట్టలు ఉతుకుదామని. అమ్మ రమ్య, నువ్వు కూడా వెళ్తున్నావా చెరువు దగ్గరకు? అవును అత్తయ్య, రమ్యని కూడా రమ్మన్నాను. తను చెరువు వద్ద ఇత్తడి సామాన్లు తోమిద్ది. నేను బట్టలు ఉతికి వీడియోస్ చేస్తాను. మీ వీడియోస్ పిచ్చి తగలేయా? సరే వెళ్ళండి, మీ ఇష్టం. అలా చిన్న కోడలు పెద్ద కోడలు ఇద్దరు చెరువు దగ్గరకు వెళ్లి పని చేసుకొని వచ్చేస్తారు. అత్తయ్య, ఈ వీడియో చూడండి ఎలా తీశానో. అలాగే ఈ వీడియోని పోస్ట్ చేశాను. శారద గట్టిగా నవ్వుకుంటూ, నీ తెలివి తగలేయా? చెరువులో సరుపు ప్యాకెట్ వంపేసి తర్వాత అందులో బట్టలు ముంచడమేంటే? అదేమైనా బకెట్ అనుకున్నావా ఏంటి? ఇంతలోనే అక్కడికి చిన్న కొడుకు రవి వస్తాడు. అమ్మా, చంద్రిక వల్ల నా పరువు పోతుంది. ఈ చంద్రిక పెట్టిన పోస్ట్ వల్ల మా ఆఫీసులో ఏమన్నారో తెలుసా? నీ భార్యకి పిచ్చి పట్టినట్టుంది, ఒకసారి పిచ్చాసుపటల్లో చూపించు అంటున్నారు. ఈ మాటకు పెద్ద కోడలు రమ్య, శారద, రామయ్య, రవి అందరూ గట్టిగా నవ్వుకుంటారు. ఇంతలో అక్కడికి రమేష్ వస్తాడు. అమ్మా, ఈ గిన్నె మనదిలానే ఉంది కదా? అవునురా, మనోస్తువే. వాడవను వింటేజ్ గిన్నె దొరికిందని రీల్ పెట్టాడు. అవునత్తయ్యా, చెరువులో గిన్నెలు కడుగుతుంటే పడిపోయింది. నేనేం చేయను? మీకు చెప్పి తిడతారని చెప్పలేదు. ఇదంతా చంద్రిక వల్ల వచ్చింది. పోనీ చెరువుకు వెళ్ళింది, బట్టలు తికింది తప్పులేదు. కాని బట్టలు తికే పద్ధతేంటి? గిన్నె ఆ చెరువులో పడిందని బాధలేదు కాని ఆ ఫోన్ చెరువులో ఎందుకు పడిపోలేదనేదే నా బాధ. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు ఇంటి ఓనర్ వచ్చి, ఏమ్మా, మీరు ఇల్లు ఖాళీ చేయాల్సింది. ఎందుకండి? మేము ఇక్కడ పెద్దిల్లు కట్టాలి అనుకుంటున్నాం. మీకొక నెల టైం ఇస్తాం. ఈలోగా మీరు ఇల్లు ఖాళీ చేయండి. అలా ఇంటి ఓనర్ వెళ్లిపోయాక శారద, ఓ పని చేద్దామా? చెరువు దగ్గర మనకు ఎట్టాగో స్థలం ఉంది కదా, అక్కడే ఓ ఇల్లు కట్టుకుందామా? ఆ స్థలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు కట్టుకోవద్దు అంటూ శారద మార్కెట్ కి వెళ్లిపోయింది. ఇప్పుడు చెప్పండి మామయ్య, ఎప్పుడు మీరు ఆ చెరువు స్థలం పేరెత్తుతారు కాని అత్తయ్య దాని గురించి మాట్లాడరు. ఎందుకు అత్తయ్య అలా మాట్లాడుతారు ప్రతిసారి? ఏమీ లేదమ్మా, కొన్నేళ్ల క్రితం మీ అత్తయ్యకు ఒక కల వచ్చిందట. ఆ కలలో ఆ చెరువు దగ్గర ఇల్లు కట్టుకున్నట్టు, పెద్ద వర్షాలు పడి చెరువు నుంచి నీళ్లొచ్చి ఇల్లు మునిగిపోయినట్టు. మీ అత్తగారికి కలొచ్చింది. ఆ కల మీ అత్తయ్యకు రావడమే పాపం. ఆ రోజు నుండి ఆ చెరువు దగ్గర ఇల్లు కట్టాలంటే భయపడిపోతుంది. అంతేనా? ఏదైనా పెద్ద కారణం ఉందేమో అని ఊహించుకుంటున్న మామయ్య నేను. నీకు అలానే అనిపిస్తుందిలే అమ్మా, మీ అత్తగారి ప్రవర్తన అలా ఉంది మరి. అయితే అత్తయ్య మనసు మారేలా చేసి మనం చెరువు దగ్గర ఇల్లు కట్టుకుందాం. దీనికి ఏదొక పథకం చేయాలి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు, అత్తయ్య, మీకో విషయం చెప్పాలి. ఏంటి రమ్య అది? మన ఊరి సర్పంచ్ రాఘవయ్య తెలుసు కదా, అతను కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నాడు. అందుకే ఎవరైనా స్థలాలు ఖాళీగా ఉంటే కొనుక్కోవాలి అనుకుంటున్నాడు. మనకేమో ఎక్కడ స్థలాలు లేవు కదా. ఒకవేళ ఉండుంటే ఆ రాఘవయ్య కొనుక్కునేవాడు. ఈ రోజుల్లో స్థలాలు ఉండేవాడే ధనవంతుడు. కొంతమంది మూర్ఖులు ఖాళీగా వదిలేస్తున్నారు అత్తయ్య. అలాంటి స్థలాల్ని ఇలాంటి డబ్బున్న వాళ్ళు, అంటే మన రాఘవయ్య లాంటోళ్లు కొనుక్కుంటున్నారన్నమాట. అవును అత్తయ్య,
మనకు స్థలం ఉంటే బాగుండేది. అక్కడ ఇల్లు కట్టేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం. మీరు చెప్పింది నిజమే, నేను ఇన్ని రోజులు మూర్ఖంగా ఆలోచించాను. మనక్కూడా స్థలం ఉంది, మీకింతవరకు చెప్పలేదు, కాని ఇప్పుడు చెప్తున్నాగా. ఆ రాఘవయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ మన భూమి కొనకూడదు. కాబట్టి మనమే అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలి. చంద్రిక, రమ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. అవునా అత్తయ్య, ఇప్పటికైనా నిజం చెప్పారే. ఇంకెందుకు ఆలస్యం, ఇంటి పనులు మొదలు పెడదాం. ఏవండి, ఆ ఏర్పాట్లేవో చేయండి. నువ్వు చెప్పావుగా శారదా, నేను పని మొదలు పెడతానులే. ఇక మొదట నీ పర్మిషన్ ముఖ్యం. అది వచ్చేసిందిగా, ఇంకెందుకు ఆగుతాను చెప్పు. మన ఇల్లు అందరి ఇల్లాలా ఉండకూడదు. రాఘవయ్య మన ఇల్లు చూసి ఆశ్చర్యపోవాలి. సర్లే శారదా, నువ్వు చెప్పావుగా, ఇక బాగా ఆలోచిస్తానులే. అనుకున్నట్లుగానే ఇల్లు కట్టడం పూర్తి చేశారు. పెద్దగా బాగా కట్టారు. గృహప్రవేశానికి అందరూ వచ్చారు. రాఘవయ్య కూడా వచ్చాడు. రండి రాఘవయ్య గారు. ఇల్లు బాగా కట్టారు శారద గారు. ఈ ఊరిలో మీ ఇల్లే బాగుంది అందరిళ్ల కంటే. మీరలా అంటుంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. సరే, మీకీ ఊర్లో స్థలాలు కొంటున్నారంట కదా, మరి అనుకున్నట్లుగా కొనేశారా? స్థలాలు కొనటం ఏంటండి, అయినా నేను స్థలాలు కొంటున్నానని మీకెవరు చెప్పారు? అసలే ప్రస్తుతం నా పరిస్థితి బాగోలేదు. అప్పులయ్యాయి, అవి ముందు తీర్చాలి. అయినా మీకు ఇదంతా ఎవరు చెప్పారు చెప్పండి. ఇదంతా అబద్ధం అయితే సర్లే అండి శారద గారు, రామయ్య గారు, మీ ఇల్లు బాగుంది, ఆలస్యం అయింది. ఇక నేను వెళ్ళొస్తా. రాఘవయ్య వెళ్లిపోయాక రామయ్య, శారద ఇద్దరు దిక్కులు చూస్తూ ఉంటారు. ఇదంతా మీ ఐడియానేగా? ఎప్పటి నుండో మీకు చెరువు దగ్గర ఇల్లు కట్టుకోవడం ఇష్టం కనుక ఇట్టా అబద్ధం చెప్పి ఇల్లు పూర్తి చేశారు. మీకిది తప్పుగా అనిపించట్లేదు? తప్పేముంది అత్తయ్య, చక్కగా ఇల్లు కట్టుకున్నాం, సుఖంగా ఉంటున్నాము. మీరు చెప్పింది కూడా నిజమేలే కోడళ్ళారా. ఇన్స్టాలో పోస్ట్ పెట్టడం మర్చిపోయా, ఈ ఇల్లు మా అత్తయ్యది అని పెట్టాలి. హమ్మయ్య, బతికించావే. ఈ ఇల్లు మా అత్తదని పోస్ట్ పెట్టకుండా ఇల్లు మా అత్తయ్య కట్టిందని పెట్టలేదు. దానికి సంతోషంగా ఉందమ్మా. శారద అన్న మాటలకు ఇంట్లో అందరూ నవ్వుకుంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తి కథలో మళ్ళీ కలుద్దాం. రామాపురం అనే గ్రామంలో రాయుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా ఆస్తులు ధనం సంపాదించాడు. అదంతా ఆయన కష్టార్జితం. అందువల్ల రాయుడు డబ్బుల్ని వృథాగా ఖర్చు చేయడం ఇష్టపడేవాడు కాదు. ఆయన భార్య పేరు లక్ష్మి. అతని భార్య లక్ష్మీకి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. లక్ష్మీ డబ్బుల్ని వృథాగా ఖర్చు చేస్తూ ఉండేది. అందుకని రాయుడు ఇంటి ఖర్చులు అన్నీ అతని చేతుల మీదుగానే ఖర్చుపెట్టేవాడు. లక్ష్మీకి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఇంట్లోకి కావాల్సిన సరుకులు అన్నీ ఆయనే తెచ్చిపెట్టేవాడు. ఇలా ఉండగా ఒకరోజు, ఏమే లక్ష్మి, నేను బయటికి వెళ్తున్నాను. నీకు ఇంట్లోకి ఏమైనా సరుకులు కావాలా? కావాలంటే చెప్పు, తెచ్చేస్తాను. సరుకులు ఉన్నాయా? చూసి చెప్పు ఒకసారి. నిన్నే చూశానండి, సరుకులు అన్ని నిండుకున్నాయి. నిన్నే మీకు చెప్దామనుకున్నాను. మీరు నిన్న బయటికి వెళ్ళలేదు కదా అని ఏ మాట చెప్పనేలేదు. అన్ని సరుకులు అయిపోయాయండి, తీసుకురండి. ఇప్పుడు వంట చేయడానికి కూడా సరిగ్గా సరుకులు ఏమీ లేవు. వంట చేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో మీరే అడిగారు నన్ను. అదేమిటి, మొత్తం అయిపోవటమేంటి? మొన్నే కదా తెచ్చాను. ఏవైనా లేనివి ఉంటే చెప్తావనుకున్నా. మొత్తం అయిపోవటమేంటి? సరిగ్గా చూసావా లేదా? సరిగ్గా చూసి చెప్పు. చూసే చెప్తున్నానండి, చూడకుండా చెప్తానా ఏంటి మీరు మరీను? అదేమిటి, మొన్ననే కదా సరుకులు అన్ని వేయించింది. ఏవైనా చిన్న చిన్న సరుకులు చెప్తావనుకున్నా. దానికి ఇంట్లో సరుకులు అన్ని అయిపోయాయని చెప్తున్నావు. అయిపోయాయని చెప్తుంటే ఎలా మాట్లాడతారే? వంటగదిలో కూర్చొని నేనొక్కదాన్నే తినేస్తున్నానా ఏంటి మీ సరుకులన్నీ? అందరూ తింటే అవ్వవా? కుండలో అన్నం తరగకూడదు, పిల్లలు బొద్దుగా ఉండాలన్నట్లుంది మీ యవ్వారం. అలా మాట్లాడతావేంటి? మొన్ననే కదా సరుకులు అన్ని వేయించింది. ఈలోగా మన ఇంటికి చుట్టాలు కూడా ఎవరు రాలేదు. అన్ని సరుకులు ఎలా అయిపోయాయా అని అడిగాను. అంతేకాని ఒక్కద్దనివే తినేస్తున్నావ్ అని అన్నానా ఏంటి? ఏది మనకు వంట చేసే రంగమ్మను ఇలా పిలుచుకురా. ఆమె ఏమైనా ఎక్కువగా వండి పడేస్తుందేమో. రంగమ్మ ఇవాల్టి నుంచి వంట చేయడానికి రాదంట.
నిన్నే చెప్పింది. వాళ్ళ ఆయనకు బాగుండటం లేదంట. ఇంటికాడే ఉండి చూసుకోవాలంట. అందుకని వంట చేయడానికి రానని చెప్పింది. ఒక 2 నెలలు వేరే అమ్మాయిని చూసి పెడతానంది. అది వస్తాదేమో అని చూస్తున్నాను. సరే అయితే, నేను బయటికి వెళ్తున్నాను. అలా రాయుడు బయటకు వెళ్ళగానే కొంతసేపటికి కొత్త వంట అమ్మాయి ఇంటికి వస్తుంది. అమ్మగారండి, అమ్మగారండి, వంట మనిషిని వచ్చాను. ఎవరైనా ఉన్నారా అండి లోపల? వస్తున్నా వస్తున్నా. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? వంట మనిషిని అమ్మగారు. నన్ను రంగమ్మ పంపించింది మీ దగ్గరకి. మీకు వంట మనిషి కావాలన్నారంట కదమ్మా, అందుకే వచ్చాను. ఆ రంగమ్మ పంపించిన వంట మనిషివి నువ్వా? సరే, ఇంతకీ వంటలు బాగా చేస్తావా? ఇంకేం పనులు చేస్తావ్ నువ్వు? నాకు చాలా శుభ్రంగా ఉండాలి. శుభ్రం లేకపోతే నాకు అసలు నచ్చదు. చెప్పు. అమ్మగారు, అన్ని పనులు శుభ్రంగా చేస్తాను. నా వంటలంటే ఇంక తిరుగుండదు. మీరు ఒకసారి నా చేతి వంట తిన్నారంటే ఇక వదలరు. అంత బాగా వండుతానమ్మా, మీరే చూస్తారుగా. ఇక పనులంటారా? చాలా శుభ్రంగా చేస్తాను. నేను చాలా ఇళ్లల్లో చేశాను. ఎవరేమి అడిగినా చెప్తారు నా పనితనం గురించి. అంతెందుకు 2 రోజులు ఆగితే మీరే చూస్తారుగా నా పనితనాన్ని. సరే అయితే, ఇంట్లోకి పద. నీ పనులు మొదలు పెట్టుకో. ఒక్కసారి అయ్యగారికి కూడా కనిపించి నీ జీతం అది మాట్లాడుకో. ఇప్పుడు అయ్యగారు బజారుకు వెళ్లారు. వచ్చిన తర్వాత అయ్యగారితో ఒక మాట చెప్పు. సరే అమ్మా. ఆ రోజు సాయంత్రం రాయుడు సరుకులన్నీ తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంతలో అటు ఇటు ఇంట్లో పనిమనిషి తిరుగుతూ ఉంటుంది. రాయుడు ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఎవరి కొత్తమ్మాయి అనుకుంటాడు. చూడటానికి పనిమనిషిలాగా అనిపించదు. అమ్మాయికేసి చూసి ఇలా అడుగుతాడు. ఓ అమ్మాయ్, ఎవరు నువ్వు? ఇందాకటి నుంచి అటు ఇటు తిరుగుతున్నావ్. నా పేరు రాణి అండి. నేను వంట చేయడానికి వచ్చాను. మీ పాత వంట మనిషి రంగమ్మ నన్ను పంపించింది. అవునా? నువ్వు వంట బాగా చేస్తావా? అలాగే మరి రోజు మిగిలిన అన్నం నువ్వు తీసుకొని వెళ్ళిపోతావా ఇంటికి? లేకపోతే ఎవరైనా బిచ్చగాడు వస్తే వేసేస్తావా? నేను వంట చేస్తే అన్నం మిగిలే ప్రసక్తే ఉండదయ్యా. ఎంతమందికైనా తోచినట్లు వంట చేస్తాను. ఎవరికి తక్కువ రాదు, అలాగని మిగిలిపోదు. సరే అయితే, ఈ పూటకి వంట చేసి వెళ్ళు. రేపటి నుంచి పనిలో చేరుదువు కాని. అలా రాణి ఆ రోజు వంట చేసి ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు ఉదయం పనిలోకి చేరుతుంది. రాయుడు వంటమనిషి రాణి బాధ్యత తన భార్య లక్ష్మీకి అప్పజెప్పి తను ఒక 10 రోజులు పక్కూరు బయలుదేరుతాడు. చూడు రాణి, ఉద్యోగం ఇచ్చేంతవరకే ఆయన ప్రమేయం. ఆ పైన పెత్తనం అంతా నాదే. ఇక్కడ మేము ఏమి చేసినా చూసి చూడనట్లు ఉండాలి. ఇంటిగుట్టు బయట పెట్టావో నీ ఉద్యోగం ఊడుతుంది తెలిసిందా? అంటూ రాణిని బెదిరిస్తుంది. కాని లక్ష్మి ఎందుకు ఇలా మాట్లాడుతుందో రాణికి అర్థం కాలేదు. అలా 4 రోజుల తర్వాత రాణికి ఇంటిగుట్టు అంటే ఏమిటో అర్థమవుతుంది. ఎందుకంటే రాయుడంటే అందరికీ హడల్. రాయుడు తన సుఖం కూడా లెక్క చేయకుండా కష్టపడి డబ్బులు సంపాదిస్తాడు. ఇంట్లో ఎవరికి ఏలోటు రానివ్వడు. ఇంట్లో ఆయనంటే ఎవరికి ప్రేమే లేదు. అందుకు కారణం రాయుడు ఎవరిని నమ్మి ఒక్క పైసా కూడా ఇవ్వడు. ఆయన లోబీ అని ఇంట్లో వాళ్ల అభిప్రాయం. తండ్రి ఇంటి నుంచి అవతలికి పోగానే ఇంట్లో పిల్లలు చిరుతిండ్ల కోసం వాళ్ల నానమ్మని డబ్బులు అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా లక్ష్మీకి ఏమైనా అవసరాలు ఉంటే వాళ్ల అత్తగారిని అడుగుతూ ఉంటుంది. ఏమే రాణి, అయ్యగారు సరుకులు తెచ్చారు కదా, అవి ఎక్కడ పెట్టావ్? అయ్యగారు తెచ్చిన సరుకులన్నీ డబ్బాల్లో పోసిపెట్టానమ్మా. ఆ డబ్బాలన్నీ అలమరిలో కూడా సర్దేశాను. ఏమైనా కావాలా అమ్మా? చెప్పండి. హా కావాలి, కొన్ని సరుకులు తీసుకోవాలి అంటూ లక్ష్మి రాయుడు తెచ్చిన సరుకుల్ని సగానికి పైగా తీసేస్తుంది. అది చూసిన రాణి, ఎందుకమ్మా అన్ని సరుకుల నుంచి సగం సగం తీసేసి పక్కన పెట్టారు? ఏమీ లేదు, ఈ సరుకులన్నీ అమ్మడానికి అని తీశాను. సరుకులన్నీ అమ్ముతారా? అయ్యగారు ఇంట్లోకని తెచ్చిన సరుకులు కదమ్మా ఇవి. బయట వాళ్లకి ఎలా అమ్ముతారు? అయిన అయ్యగారు చూస్తే తిట్టరు. ఎందుకు తిడతారు? అయ్యగారు చూడలేదు కదా. మేమేమన్నా అయ్యగారికి చెప్తామనుకున్నావా? నువ్వు కూడా అయ్యగారికి ఏమి చెప్పకు. నీకు మొదటే చెప్పాను, చూసి చూడనట్లు ఉండాలని. అర్థమైందా? అందుకే అయ్యగారి చేత ఎక్కువ సరుకులు రాయిస్తాను. అలాగే ఈ సరుకులన్నీ మా పాత పనిమనిషి రంగమ్మ చేత అమ్మించేదాన్ని.
నీకి విషయానికి తెలీదు. కొత్తగా వచ్చావ్ కదా. పోను పోను నీకే అర్థమవుతుందిలే. మీరు అయ్యగారి చేత రెట్టింపు సరుకులు కొనిపిస్తున్నారా? అందులో సగం మీరిలా అమ్మేస్తున్నారు. రేపు అయ్యగారు నేను దుబారా చేస్తున్నానని అంటారు కదమ్మా. అప్పుడు నేను అయ్యగారికి ఏమని చెప్పాలి? మీరేమో చెప్పొద్దంటున్నారు. అయ్యగారు అడిగితే చెప్పాలి కదా. లేకపోతే ఆ నింద నా మీద పడుతుంది కదమ్మా. నీకు ఆ భయమేమి అక్కర్లేదు రాయుడుగారు. ఒక్కసారి ఖర్చు పెట్టాక ఆ ఖర్చు కోసం మళ్ళీ అడగరు. దాని గురించి కూడా ఆలోచించరు. కాని రాణికి ఆ ఇంటి పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. ఇంటి మనుషులు, ఇంటి యజమానిని పరాయి మనిషిగా చూడటం ఆమె సహించలేకపోతుంది. ఒకరోజు, ఏమే రాణి, ఇదిగో నెయ్యి తీసుకెళ్లి పక్కనే ఉన్న బాపనమ్మకు ఇచ్చి డబ్బులు తీసుకురా. ఇప్పుడు ఇచ్చిన నెయ్యితో 5 కేజీలు ఇచ్చానని చెప్పు. వెళ్ళి త్వరగా రా. మళ్ళీ అయ్యగారు వచ్చే సమయం అయింది. నువ్వు పెరటి దోవన వెళ్ళు అని చెప్పి రాణిని పెరటి దోవనుంచి పంపిస్తుంది. రాణి పెరటి దోవనుంచి వెళ్లి నెయ్యి అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకొని ఇంటికి వస్తుంది. రాణి ఇంటి పెరటి దోవ నుంచి రావడం మర్చిపోయి సరాసరి ఇంటి లోపలికి వచ్చేస్తుంది. అదే సమయంలో ఇంట్లో రాయుడు కూర్చొని ఉంటాడు. రాణి ఇంట్లో రాయుణ్ణి చూసి కంగారు పడుతుంది. అది గమనించిన రాయుడు, ఏ అమ్మాయి, ఎందుకంత కంగారు పడుతున్నావ్? ఎక్కడికి వెళ్ళావేంటి? నీ కంగారు చూస్తుంటే ఏదో చేసినట్లు ఉన్నావ్. చెప్పు, ఏం చేశావో? ఎందుకంత కంగారు పడుతున్నావ్? ఏమి లేదయ్యా, అమ్మగారు బాపనమ్మ గారికి నెయ్యి అమ్మమని పంపించారు అంతే. బాపనమ్మకి నెయ్యి అమ్మడానికి మన దగ్గర అంత నెయ్యి ఎక్కడుంది? అయిన నెయ్యి అమ్మమ్మని ఎవరు చెప్పారు నీకు? ఇలా దొంగచాటుగా అమ్మేస్తున్నావన్నమాట ఇంట్లో సరుకులు అన్నీ. అయ్యా, నాకేమి తెలీదు. అమ్మగారు అమ్మిరమ్మంటే అమ్మి వచ్చాను. కావాలంటే అమ్మగారినే అడగండి. నేను ఎందుకు అమ్ముతానయ్య మీ సరుకుల్ని? డబ్బులు కావాలంటే అడిగి తీసుకుంటాను కాని ఇలాంటి పాడు పనులు మా ఇంటా వంట లేవు. అయినా ఇంట్లో సరుకులన్నీ అమ్మడం ఇవాళ కొత్తేమీ కాదు. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. నేనంటే నిన్న కాక మొన్న వచ్చానయ్యా అని రాణి చెప్పేసరికి రాయుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. లక్ష్మీని చాలా కోపంగా పిలుస్తాడు. కొంతసేపటికి లక్ష్మీ, రాణి, రాయుడు ఎదురుగా నిలబడతారు. ఏంటి, రాణి చెప్పింది నిజమేనా? ఎప్పటినుంచి చేస్తున్నావ్ ఈ పనులు? అయిన ఇంట్లో సరుకులు అమ్మడం ఏంటి? చెప్తావా లేదా? అంటూ బెదిరించి లక్ష్మీ మీద చెయ్యెత్తి కొట్టబోతాడు. ఇంతలో రాణి, ఆగండి బాబుగారు, అసలు తప్పంతా మీదే. అమ్మగారికి తరచూ డబ్బులు ఇస్తూ ఉంటే ఈ విధంగా చేసేవారా? ఇంట్లో ఆడవాళ్లకు ఖర్చులు ఉండవనుకున్నారా? పిల్లలున్నారు, అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతూనే ఉంటారు. ఏదైనా అత్యవసరం అయినప్పుడు అమ్మగారికి డబ్బులు ఉండాలి కదండీ. ఏ తలనొప్పో, ఒంట్లోనూ బాగోలేకపోవచ్చు. అదే సమయానికి మీరు ఊరిలో ఉండకపోవచ్చు. అప్పుడు అమ్మగారు ఎక్కడికి వెళ్తారు? పొదుపు చేయొచ్చు, కాని మరీ అంతో ఇంతో డబ్బులు ఆడవాళ్లకు ఇస్తూ ఉండాలండి. డబ్బులు మీరు ఇవ్వకపోతే మాకు ఎక్కడినుంచి వస్తాయి? అమ్మగారు మీరు చేసిన పని కూడా మంచిది కాదు. మీరిలా చేయడం వల్లే అయ్యగారు పిల్లల దగ్గర, పనివాళ్ల దగ్గర చులకనైపోరా. మీరు లేనప్పుడు ఈ పని మీ పిల్లలు చేయరా? అయిన అయ్యగారు మీ గురించే కష్టపడుతున్నారు. ఆయన్ని అందరి ముందు ఇలా కించపరచడం తప్పమ్మా. అయ్యా, మీరు కూడా అమ్మగారికి ఎంతో కొంత డబ్బిస్తూ ఉండండి. అంతదాకా ఎందుకు? నా భర్త నాకు అప్పుడప్పుడు ఎంతో కొంత డబ్బు ఇస్తూ ఉంటే నాకీ వంటలక్క పని తప్పేది. ఇంటిగుట్టు బయటపెట్టినందుకు మన్నించండి అమ్మా. అయ్యా, మన్నించండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఇప్పుడు మీ గురించి బయట పెట్టినందుకు నా ఉద్యోగం ఊడిపోతుందని తెలుసు. కాని ఎప్పుడూ మీరు ఇలాంటి పనిచేయరు అని ఒక నమ్మకం వస్తుంది. అయ్యా, ఇక నేను వెళ్ళొస్తాను. రాణి వాకిలి గుమ్మం దాటేలోపు, రాణి, రోజు వచ్చే సమయానికే రేపు వచ్చేయ్ అని భార్యాభర్తలిద్దరూ కేక పెడతారు. వారిలో వచ్చిన మార్పుకు రాణి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లి భర్తతో ఈ రోజు ఇద్దరి భార్యాభర్తల మధ్య అడ్డుగోడను తొలగించాను అంటూ తన భర్తకి జరిగిందంతా చెబుతుంది. రాణి భర్త కూడా చాలా ఆనందిస్తాడు, తన భార్య ఒక మంచి పని చేసినందుకు. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవంతటికి రాజైనప్పటికీ అది రాజుల ప్రవర్తించేది కాదు. కూడా దొరికిన జంతువును దొరికినట్టుగా చంపి తినేసేది. సింహం దాటికి తట్టుకోలేక జంతువులు బయటికి రావాలంటే
భయపడేవి. ఆఖరికి అవి ఆహారం సంపాదించుకోవడానికి కూడా బయటకు రాకుండా ఆకలితో మాడుతూ రకరకాల అవస్థలు పడేవి. ఇదిలా ఉండగా ఈ సింహం బారి నుండి ఎలాగోలాగా తప్పించుకోవాలని జంతువులు అన్ని రహస్యంగా సమావేశం అయ్యాయి. ఆ సమావేశంలో సింహం వల్ల పడుతున్న కష్టాలన్నీ చర్చించుకొని బాధపడేవి. తగిన పరిష్కారం కోసం కలిసికట్టుగా ఆలోచించాయి. చివరకు ఒక తోడేలు మిగతా జంతువులతో, నాకు ఆలోచన వచ్చింది. మనం సింహం బారిన పడి అందరం ఒకేసారి చచ్చే కంటే ఇకపై రోజుకు ఒకరు స్వయంగా సింహం దగ్గరకు వెళ్లి ఆహారం అవుదాం. అప్పుడది దానికి ఇష్టమొచ్చినట్లు అడవిలో పడి మనందరినీ చంపదు. ఇకపై మన వంతు వచ్చే వరకైనా మనం స్వేచ్ఛగా బ్రతకవచ్చు. సింహం ఎప్పుడొస్తుందో, మనపై ఎప్పుడు దాడి చేస్తుందో అనే భయం మనకు ఉండదు. తోడేలు మాటలకు మిగిలిన జంతువులన్నీ ఒప్పుకున్నాయి. సరే, నువ్వు చెప్పిన మాట బాగుంది. ఎప్పుడు చేస్తామో తెలియకుండా బ్రతికే కంటే మన వంతు వచ్చేవరకైనా స్వేచ్ఛగా బ్రతకవచ్చు కదా. జంతువులన్నీ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని తోడేలు స్వయంగా వెళ్లి సింహానికి విన్నవించింది. అప్పుడు సింహం తోడేలుతో, సరే, మీకు రాజును కాబట్టి మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. మీ మాటల్ని గౌరవిస్తున్నాను. కానీ ఒక విషయానికి గుర్తుంచుకోండి. ఏ రోజైనా నాకు ఆహారం రావడం ఆలస్యం అయితే నేను ఊరుకోను. మళ్ళీ మీ అందరి మీద పడి మీ భరతం పడతాను అని గర్వంగా చెప్పింది. సింహం మాటలకు సరే అని తోడేలు తల ఊపింది. అప్పటినుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా జంతువులలో ఒక జంతువు తమ వంతు ప్రకారం సింహానికి ఆహారంగా వెళ్తూ ఉండేవి. సింహం హాయిగా తన వద్దకు వచ్చిన జంతువును చంపి తన ఆకలిని తీర్చుకునేది. ఇదిలా ఉండగా ఒకరోజు సింహానికి ఆహారంగా వెళ్లవలసిన వంతు ఒక కుందేలుకు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. దానికి సింహానికి ఆహారంగా వెళ్లటం ఇష్టం లేదు. అంతేకాక అడవిలో తన తోటి జంతువులను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్న సింహాన్ని మట్టుపెట్టాలని గట్టిగా అనుకుంది. ఒక మంచి ఉపాయం ఆలోచించింది. నెమ్మదిగా సింహం గుహకు చేరుకుంది కుందేలు. అప్పటికే ఆలస్యం కావటంతో సింహం చాలా కోపంగా ఉంటుంది. అక్కడకు వచ్చిన కుందేలుతో, నేను ముందే చెప్పాను, ఆలస్యం అయితే నేను ఊరుకోను అని. మీరు మాట తప్పారు. కాబట్టి నా మానాన నేను అడవిలో పడి నాకు ఇష్టం వచ్చినట్లు జంతువులను చంపి తింటాను అని అంటూ గట్టిగా అరవసాగింది సింహం. అప్పుడు కుందేలు, మన్నించండి మహారాజా, తప్పు జరిగిపోయింది. అయితే దానికి ఒక కారణం ఉంది, చెప్తాను వినండి. ఆ తర్వాత మీరు నన్ను చంపి తినండి అని శాంతంగా చెప్పింది. అదేంటో తొందరగా చెప్పు అని గర్జించింది సింహం. అప్పుడు కుందేలు, మహారాజా, నేను మీ దగ్గరకు వస్తుంటే దారి మధ్యలో నాకొక సింహం అడ్డుపడింది. నన్ను చంపబోయింది. నేను మీ గురించి ఆ సింహానికి చాలా గొప్పగా చెప్పాను. అప్పుడు ఆ సింహం మీ గురించి చాలా నీచంగా మాట్లాడింది. అప్పుడు నేను చాలా గట్టిగా, నువ్వు మా అడవికి చెందిన దానివి కాదు, అలా మా రాజు గురించి మర్యాద లేకుండా మాట్లాడకు అని అన్నాను. అప్పుడు ఆ సింహం నా మీదకు దూకి నన్ను చంపబోయింది. నన్ను చంపినట్లు మా రాజుకు తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదలదు అని హెచ్చరించాను. అందుకు సింహం, మీ రాజు నన్నేం చేయగలడు? నేను ఎన్నో ఏనుగులను నా పంజాతో కొట్టి చంపాను. మీ రాజైనా సరే ఎవరైనా సరే నా చేతిలో పడితే చావాల్సిందే. నా ముందు ఎవరైనా సరే ఎందుకు పనికిరారు? నా ముందుకొస్తే తోకముడవాల్సిందే అంటూ దుర్భాషాలడింది. అప్పుడు ఆ సింహంతో, నువ్వు మా రాజుతో వచ్చి మాట్లాడమని చెప్పాను. అప్పుడు ఆ సింహం పొగరుగా, నేను రావడం ఏంటి? నేను ఇక్కడే ఉంటాను. మీ రాజుకు దమ్ముంటే ఇక్కడికి రమ్మను అంటూ నన్ను గదమాయించింది. మహారాజా అందుకే ఆలస్యం అయింది. వెంటనే సింహం కోపంగా ఊగిపోయి, పద, ఇప్పుడే వెళ్దాం, దానంతు చూసేస్తాను అంటూ బయలుదేరింది. పదండి మహారాజా అంటూ కుందేలు సింహాన్ని అడవి మధ్యలో ఉన్న ఒక పాత బావి దగ్గరకు తీసుకెళ్ళింది. మహారాజా, దాని లోపల చూడండి, అక్కడ
మీ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. మీరే దానికి గట్టిగా బుద్ధి చెప్పండి. వెంటనే కోపంతో ఊగిపోయి సింహం బావిలోకి తొంగి చూసి పెద్దగా గాండ్రిస్తుంది. అప్పుడు అటు నుంచి మరో సింహం తిరిగి గాండ్రిస్తూ కనిపించింది. అప్పుడు కుందేలు చూసారా దాని పొగరు మిమ్మల్ని ఎలా దబాయిస్తుందో అని రెచ్చగొట్టింది. వెంటనే సింహం ఏమీ ఆలోచించకుండా ఆవేశంతో బావిలోకి ఒక దూకు దూకింది. బావిలో ఎవరూ లేరు, ఏమీ లేదు. అప్పుడు లోతైన బావి నుండి బయటకు రాలేక అక్కడే గిలగిలలాడుతూ మరణించింది. కుందేలు తన బుద్ధితో తనని తాను రక్షించుకోవడమే కాకుండా అడవిలో అన్ని జంతువులను సింహం బారినుంచి బయట పడేసింది. ఇందులో నీతి, బుద్ధిబలం ఉపయోగించి ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. దేహబలం కన్నా బుద్ధిబలం మిన్న.